క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మేషరాశి వారికి సంవత్సర రాశి ఫలితాలు చెప్తున్నాను. 2024 ఉగాది నుంచి ఉగాది 2025 సంవత్సరం వరకు మనకి మేషరాశి వారికి ఎలా ఉందండి అంటే బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరము అని మనం చెప్పాలి. జన్మంలో ఉన్నటువంటి గురుడు ధనస్థానంలోకి రావడము మే 1, 2024 సంవత్సరం నుంచి, అలాగే వ్యయ రాహువు, మరి లాభ శని, అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి కేతువు ఈ గ్రహ పరిశీలన చేసిన తర్వాత ఈ మేషరాశి వారి అందరికీ కూడా ఈ వృత్తి తర్వాత వ్యాపారాలు ఈ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. అయితే ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాజెక్ట్స్ అవి కొత్తగా రావన్నమాట. ఎక్కువ కష్టపడి చేసుకుంటే అవి వస్తాయి. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ స్క్రాప్ దగ్గర నుంచి టాటా స్టీల్స్లో అంత పెద్ద పరిశ్రమల వరకు, ఆటోమొబైల్, తర్వాత ఇంజిన్ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క పనిముట్లు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు రేణింపు ఉంటుంది. ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పని ఒత్తిడిని ఛాలెంజ్గా తీసుకుని వీళ్ళు చేయడం జరుగుతుంది. మీకు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఏవైతే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ విధమైన బకాయిలు, బ్యాలెన్స్లు ఉండవు. అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి పెన్షన్స్ ఆల్ వన్ టైం సెటిల్మెంట్ చేయడము, మీకు రావాల్సినటువంటివన్నీ వచ్చేయడము, ఈ ఓల్డ్ పెన్షనర్స్ వాటిని తీసుకెళ్ళి వేరే గవర్నమెంట్ ఉద్యోగస్తుల సెక్యూరిటీతో బ్యాంకుల్లో దాన్ని తనఖా పెట్టడము, మళ్ళీ కొత్తగా లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ పైన టాపప్ లోన్స్ మళ్ళీ తీసుకొని మీరు ఆ డబ్బులు మీరు వినియోగించుకోకుండా పాపం మీ పిల్లలకి ఇవ్వడము, తద్వారా మీరు కొంచెం బాధపడటము అనేటటువంటివి జరుగుతాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థులు మే 1 తర్వాత బ్రహ్మాండంగా చదువుతారు. వీళ్ళకి అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్కులు రావడము, అన్ని లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. అలాగే విదేశాలకు సంబంధించి మేము చదవాలండి అని అనుకునేటటువంటి విద్యార్థులందరికీ విదేశాల్లో సీట్లు రావడము జరుగుతాయి. ఈ మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో, మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం, మీరు కోరుకున్న దేశంలో మీకు సీట్లు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ బిజినెస్లు 3 రంగులు 6 కాయలు, 3 పువ్వులు 6 కాయలుగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి ఆరెంజ్ లాగా కలర్ఫుల్గా లైఫ్ ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఇక టెన్షన్స్ మాత్రం అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి పనుల్లో మీరు తలదూర్చడము, మీకు సంబంధించినటువంటి పనుల్లో కూడా వేలు పెట్టి మిత్రులకి హెల్ప్ చేయాలా అని చెప్పి మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో మీకు కొంచెం హెడేక్ రావడము ఇలాంటివి జరుగుతాయి. అయితే సెక్యూరిటీ ఇలాంటివి కనుక లోన్స్ కోసం మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి, మేము బంధువులకి హెల్ప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశాలతో కనుక మీరు లోనికి వేలు పెడితే కోర్టుల నుంచి నోటీసులు రావడం, వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం వల్ల అనేటటువంటి లీగల్ యాక్షన్ మాత్రం మీ మీద జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. తక్కువ కట్నంతో మంచి వరుళ్ళు రావాలి అని
చూసుకునేటటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులు వీళ్ళకి వీళ్ళ ఇగో అనేటటువంటిది సాటిస్ఫై అయ్యి ఆ విధంగానే రావడం జరుగుతుంది. ఇక మేము ఎక్కువ కట్నాలు తీసుకోవాలా, మరి ఆడపిల్ల కూడా ఉద్యోగాలు చేయాలా, ఆ తర్వాత విదేశాలలో ఉండాలని వింత కోరికలు కోరుకునేటటువంటి పెళ్లికాలి ప్రసాదులు కూడా వీళ్ళు కోరికలు తగ్గించుకోకపోతే అలా బ్రహ్మచారులుగానే మిగిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఉండడము, తర్వాత ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉండేటటువంటి ఈ యొక్క లాభాలను తెలుసుకొని మీ తల్లిదండ్రులనితో పాటు మీ అత్తమామల్ని కూడా చూసుకోవాలి అనేటటువంటి స్పృహతో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు మీ కాపురాలు సవ్యంగా ఉంటాయి. లేకపోతే భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం అనేటటువంటిది అప్పుడు మాత్రమే నిలబడుతుంది. ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు మీరు ఈ సంవత్సరం చేస్తారు, ఇంతవరకు మీరు రఫ్గా వెళ్ళినప్పటికీ కూడా. అలాగే మేము అద్దెళ్ళల్లో ఉంటున్నామండి, మరి మాకు ఎప్పుడు మోక్షం అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళు పెద్దళ్ళల్లోకి మిద్దెళ్ళల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సొంత ఇల్లు కొనుక్కోవాలండి అని ప్రతి వాళ్ళకి ఉంటుంది. బట్ దే షుడ్ బి వెరీ ప్రాక్టికల్. డబ్బులు ఎంతో కొంత దాచుకొని మనకు ఉండే సోర్స్ని బట్టి అటువంటి వాళ్ళు మేము సొంత ఇల్లు ఎప్పుడు కొంటామండి అని అడిగితే ఒక అర్థం ఉంటుంది. మామూలుగా ఏం డబ్బులు లేకుండా మాకు గృహయోగం ఉందండి, జాతకంలో గ్రహయోగం ఉంటే, జాతకాల్లో ఉంటే మేము ఇల్లు ఎప్పుడు కొంటామో ముందు అది చెప్పండి అని చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్, అటువంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసేటటువంటి వాళ్ళు అలాగే మిగిలిపోతారు ఈ సంవత్సరం. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. హేతుబద్ధంగా, లాజికల్గా, తార్కికంగా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి మా అత్తగారులు మమ్మల్ని చూడడం లేదండి, మా ఆడపడుచుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళ లిమిటేషన్స్ ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు చేయాలి, సున్నితంగా చేయాలి. కాబట్టి మీ బిడ్డల కాపురాలలో మీరు వేళ్ళు పెట్టకండి, అటు ఆడవాళ్ళైనా, అటు ఆడపిల్లి తరపు అయినా, ఇటు మగపిల్లి తరపుల వాళ్ళైనా. అప్పుడే వీళ్ళ మధ్య అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది నిలబడుతుంది. కాబట్టి కోర్టు సమస్యలతో, ఇలాంటి ఆస్తుల వివరాలే కాకుండా, ఆస్తుల కోర్టు గొడవలే కాకుండా, వివాహాలు, దాంపత్య గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రైతుల దగ్గరికి వద్దాం. ఈ రైతుల యొక్క వ్యవసాయం అనేటటువంటిది యావరేజ్గా ఉంటుంది. మీరు వ్యవసాయం కోసం మీరు చేసినటువంటి అప్పులు, ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి, గవర్నమెంట్ సంస్థల నుంచి తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చే దిశలో మీరు ప్రయాణం చేస్తూ కొంతవరకు మీరు తీర్చగలుగుతారు. మీ ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవాలండి అనుకునేటటువంటి వారు, మేషరాశి వారు, వీళ్ళ కోరిక నెరవేరుతుంది. కొద్దిగా అప్పులు చేసైనా సరే రైతులు కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఇకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము విదేశాలకు వెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు వీసాలు రావడం, ఈ యొక్క హుటాహుటిన H1B వీసాలు రావడం, ఇలా ప్రభుత్వం నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఓవరాల్గా మహిళలందరికీ కూడా మనశ్శాంతి, మిమ్మల్ని అడిగితేనే కానీ ఇతర పనులు చేయకుండా మీకు అధిక గౌరవాన్ని ఇవ్వడం మీకు చక్కగా సంతోషాన్ని కలిగిస్తుంది మేషరాశి స్త్రీలకి. ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు కోరుకున్న చోట్లకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి మేషరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా నల్లని వస్త్రాన్ని పెదబ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. కాబట్టి
ఖర్చు ఎక్కువ, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మా తీరిపోతాయి. అలాగే రాజ్యపూజ్యత 4, అవమానం 3గా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా బంధువులందరూ కూడా గుర్తిస్తారు. ఈ అవమానాలు కూడా ఈ చిన్నపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మీకు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.